ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ కొత్త రూల్ని అయితే తీసుకొస్తూ ఉంది. ఇప్పటికే ఉన్న పెన్షన్ విధానంలో మార్పులు చేర్పులు అయితే చేస్తూ ఉన్నారు. 75% వరకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొత్త విధానంలో తీసుకురావడం జరిగింది. మిగిలిన 25% మాత్రం పాత విధానంలోనే అమలు చేయబోతున్నారు. అవి రెండింటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వివరాలకు వెళితే ఎన్నికల కమిషన్ మే 1వ తేదీనే ప్రతి ఒక్కరికి పెన్షన్ అమౌంట్ అనేది అందజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడైతే ఒక కొత్త విధానాన్ని అవలంబించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అభ్యర్థించింది. దానిలో భాగంగా మొదటగా చూస్తే పెన్షన్లు అనేవి 1వ తేదీన ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా 75% వరకు ఈ పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా జమ చేయడం జరుగుతుంది. ఒక 100 మంది ఉంటే ఆ 100 మందిలో 75 మందికి అకౌంట్లలో డబ్బు అయితే జమ చేస్తారు. 25 మంది అంటే వికలాంగులు, వృద్ధులు, కంటి చూపు లేనివారు, హాస్పిటల్ పరిమితమైన వారు, బ్యాంక్ అకౌంట్ లేనివారు వీళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ అయితే అధికారులు చేయనున్నారన్నమాట. సో ఈ విధంగా కొత్త విధానాన్ని అయితే ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం పాటించబోతూ ఉంది. సో మే 1వ తేదీ నుంచి మనకి డబ్బులు అనేవి అకౌంట్లో పడడం జరుగుతాయి. ఎవరైతే అవతాతలు, వికలాంగులు వీళ్ళు ఉంటారో సో కొంతమందికి బ్యాంక్ అకౌంట్ లేనివారు, వికలాంగులు, అదేవిధంగా వృద్ధులు, కంటి చూపు లేనివారు ఇటువంటి వారందరూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి అధికారులు మే 5వ తేదీ నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి లిస్ట్ అంతా కూడా ఇప్పటికే ఎవరికి అకౌంట్లు ఉన్నాయి, ఎవరికి అకౌంట్లు లేవనేది పూర్తిగా స్థాయిలో తెలుసుకోవడం జరుగుతుందన్నమాట.